जो परिस्थिति रे थिले भी उद्धार पाइबा पाए आम रोग हेले जमी मेडिकल को जाऊँ समस्या हेले नहीं पुलिस स्टेशन को जाऊँ सेमती प्रति विषय कोसमे సంఘంలోని మీకు విడుదల ఉంది చాపడు కొట్టి దేవుడి స్తుతి చేయడం प्रति विषय देखो जगतर गवर्नमेंट अच्छी नहीं कि ज्वर हेले मेडिकल जीवार अच्छे समस्या आसिले थाना को जीवार अच्छे आउरी गोटे न्याय पाइबार अच्छे बोले कोर्ट को जीवार अच्छे सेमती ना इटी जो विषय हेले मध्य इकडे समाधान అయిపోతది ఎవరు చేస్తారు సమాధానం దేవుడు చేస్తారు ప్రైజ్ ది లార్డ్ అందరూ చెప్దాం హల్లెలూయా 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 అందుకే మీరు ఒక మాట చదివండి ఆ కీర్తన 61లోని ఒకటి చదివండి అది 71 తెలుసు ఈరోజు పాస్టర్ మా చెప్పింది కదా 61 रो 1 2 పడొద్దు దేవా నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొక్కుము 61 1 2 చదివండి हे मोर परमेश्वर मोर काकुर्ती शुण मो प्रार्थना रे मनोयोग कर मो मन उद्विग्न हेबा बेले मो पृथ्वीर प्रांतरु तुमको डाकिबी मो ठारू उच्चतर शैल को मते नहीं जाओ అక్కడికి తీసుకెళ్ళాలా చదివమ్మా దేవా నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొక్కుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించుము అక్కడ ఎక్కించాలండి ఆ కొండ దగ్గరికి మాకే ఎక్కించుము అంటున్నారు రైసులో మన ఏ పరిస్థితి ఉంటే కూడా ప్రార్థన చేసి మన అక్కడికి వెళ్తే మీకు ప్రొటెక్షన్ ఉందంటే సంఘంకి వస్తే ప్రొటెక్షన్ ఉంది రైసులో అది సామెతల గ్రంథంకు దిక్తీయండి ಹಿತೋಪದಷ್ಟಿಗೆ ಕಾಡಿಬ 18 10 ಪದಟಿಗೆ ಪಡಿಬ ಬೇಗಿ ಬೇಗಿ 18 యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును మీరు అక్కడికి వెళ్తే సురక్షిత ఉందండి చదవండి सदाप्रभुଙ୍କ नाम दृढ़ गढ़ धार्मिक लोक तहिंके पलाई रक्षा पाए అక్కడికి వెళ్తే మీకే విడుదల అక్కడికి వెళ్తే మీకే సురక్ష అవగొడతారు పోడు సమస్త కొయ్యబా చదవండి అందరు చెప్దాం యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును सदाप्रभुଙ୍କ नाम दृढ़ गढ़ धार्मिक लोक तहिंकी पलाई रक्षा पाए అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడికి వెళ్తే మీకే సురక్ష ఉందండి యెహోవా నామములోని సురక్ష ఉంది ప్రొటెక్షన్ ఉంది దయ ఉంది ప్రేమ ఉంది పరలోకం ఉంది అక్కడికి వెళ్తే మీకు అన్ని దొరుకుతుంది ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କର ନାମରେ ଆମକୁ ସବୁ ମିଳିବ కా నామరే పరమేశ్వర నామరే ప్రైజ్ ది లార్డ్ అక్కడ ఎవరు దూరుతారండి అలాంటి జాగాలని వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు ఎవరికి ఎంట్రీ లేదు చూడండి ఎంతమందికి ఎంట్రీ లేదు అది ప్రకటన గ్రంథం మీరు తీస్తే తెలుస్తుంది 22లోని 15లోని మీకు రాయబడి ఉంది అది మీరు మీరు చదివారు ఆమె ସମସ୍ତେ ପଢିଛୁ 22ର 15 ଅଧ୍ୟାୟରେ ପଢିଛୁ କଣ ପଢିଛୁ କେ ପଢିବେ କି ଗୋଟେ ପଦ କୁକୁର ମାନେ ମାୟାବୀ ବ୍ୟଭିଚାରୀ ବ୍ୟଭିଚାରୀ ନରଘାତକ ପ୍ରତିମା ପୂଜକ ପୁଣି ମିଥ୍ୟା ପ୍ରିୟ ଓ ମିଥ୍ୟାଚାରୀ ମାନେ ବାହାରେ ରହିବେ చూడండి అలాంటి జాగా చదువుకోమా కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వారును వెలుపటనుందురు ଆମେ ଶୁଣିଲୁ କେଉଁମାନେ ପ୍ରବେଶ କରିପାରିବେ ନାହିଁ ఈ కుక్క కోసమే పరలోకం లేదండి కుక్కలాగా స్వభావం వ్యక్తికే పరలోకం లేదు మనుషులకే చెప్తున్నారు దేవుడు మనుష్య మనకు ప్రభు కହୁଛନ୍ତି ସଦାପ୍ରଭୁଙ୍କର ନାମ ପୁଣି ଦୂଢ଼ ଗଡ଼ କ'ଣ ଆମେ ଦେଖିଲୁ ଗୀତ ସଂହିତାରେ 118లోని ସାମୁତେଲ କାନ୍ଦମଲୋନି
ఏంటి చూసాము? వాళ్ళ వాళ్ళ సురక్ష మన ఇచ్చారు కదా బౌండరీ, ఆ బౌండరీకి కొట్టడానికి ఎవరు లేరండి. ସେ ବାଉଣ୍ଡ୍ରିକୁ ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଯାହାକୁ ସୁରକ୍ଷା ଦେବେ ନା ପ୍ରାର୍ଥନା ଶୁଣି ତାକୁ କିଏ ମଧ୍ୟ ଭାଙ୍ଗି ପାରିବେ ନା। ఈ లోకంలోని ఏ శక్తి లేదు. అందుకే జనాలు తిరిగి 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 వతుకు 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 బలి ఖొజ్జి 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 ఏ సత్య పాకకు ଆସିବେ. చప్పట్లు కొడదాం హల్లెలూయా. అక్కడికి వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్తే సురక్ష ఉంది, ప్రొటెక్షన్ ఉంది, రక్షణ ఉంది, శాంతి సమాధానం ఉంది. అందుకే తిరిగి 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 అక్కడ చర్చ్ ఉందంటే ఆ చర్చ్కి జనాలు వెళ్ళిపోతున్నారు. డ్యూటీ చర్చ్ వచ్చి ସେ ସ୍ଥାନକୁ ଯାଉଛନ୍ତି. କଷ୍ଟ ଦୁଃଖ ఈ లోకంలో నీ దుఃఖమో కష్టం మీకే మాకు వదలరు. అతనికి మనం వదిలేసి అక్కడికి రావాలా? దేవుడి దగ్గరికి రావాలా, మందిరంకి రావాలా. మందిరంలోని ఏటుంది? శాంతి ఉంది, సమాధానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ లోకంలోనే ఉన్నాయి. ప్రతి విషయం మీకు ఉంటే కూడా దుఃఖం ఉంటుంది. కానీ ఈ లోకంలోనే ఉన్నాయి అన్ని దుఃఖం ఒక ఇంట్లోనే ఉంటే కూడా దేవుడు ఉంటే ఆ దుఃఖము దుఃఖంలాగా ఉండదు. చపడకూడదాం హల్లెలూయా. ସତରେ ଏ ଜଗତର ଯେତେ ଧନ ସମ୍ପତ୍ତି ଥିବ ସେ ଘରେ ଦୁଃଖ ଥିବ ଆକା। ଆଉ ଏ ଜଗତରେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଯେତେ ସମସ୍ୟା ଥିଲେ ବି ప్రభు ଥିଲେ ସେ సమస్య పరి ଲାଗିବ ନାହିଁ। ఏ లోకంలోని మనం బతుకుతున్నామంటే ప్రతి విషయంలోని మనం యుద్ధం చేయాలి। ప్రతి విషୟରେ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? ଯୁଦ୍ଧ କରିବାର ଅଛି। క్రిస్టియన్స్ జీవితం అంటే పోలీసులకే డ్యూటీ ఒక రోజు అయితే సెలవు ఉంటుంది, కానీ క్రిస్టియన్స్కి సెలవు లేదండి। క్రిస్టియన్స్ ఆర్మీ, వీళ్ళు సాదా పోలీసు, మన ఆర్మీ। రైసులో మాకే 24 అవర్స్ ଯୁଦ୍ଧ ఉంటుంది। ଆମକୁ 24 ଘଣ୍ଟା କେବଳ ଯୁଦ୍ଧ ଆକା ଥିବ। ఈ ఆర్మీకి ఇప్పుడు రెస్ట్ లేదు, ఇప్పుడు రిటైర్మెంట్ లేదు, చనిపోయిన వరకే ఆ ప్రార్థన ఉండాలి। అందుకే ఈరోజు ఒక ముస్లిడు ప్రార్థన చేస్తున్నారు। కే ప్రార్థన కూర్చుంది? వృద్ధ వ్యక్తి ప్రార్థన కూర్చుంది రైసులో। హల్లెలూయా। ఆ ప్రార్థన కోసమే పాస్టర్ అమ్మ చక్కగా చెప్పింది। అయితే మనం అక్కడికి వెళ్ళాలండి। కా ପାଖରେ ଅଛି? ప్రభు పక్కనే దూడ దుర్గ ଅଛି। రాజులు ఉంటే ముందు అది కట్టుకుంటారు, శత్రువులు వస్తే ఏంటంటే అక్కడ దూరానికి ఇది ఉండదు। అందుకే అది ప్రొటెక్షన్ కోసమే ఆ దుర్గం ఉండాలి। ସେମିତି ସଦାପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ଦୁର୍ଗ ଅଛନ୍ତି, ଦୂଡ଼ ଦୁର୍ଗ ପୁଣି। అలాంటి దూడ బలికి କହିଲେ ఎక్కువ గట్టిగా। ఇప్పుడు కేజీహెచ్ మెడికల్ అది మీరు కొట్టాలంటే చాలా కష్టమే। అలా కట్టారు, మీకు తెలుసా? కేజీహెచ్ మెడికల్ କେମିତି ବାଞ୍ଛନ୍ତି? ସେମାନେ ପଥର ଉପରେ ଏକା ପଥର ଗୁଡ଼ ସବୁ କ'ଣ ଲଗେଇକି ବାଞ୍ଛନ୍ତି। అలాంటి మా దేవుడు దుర్గం అండి। ସେ ଦୁର୍ଗକୁ କେ ଭାଙ୍ଗିକି ପ୍ରବେଶ କରିପାରିବେ ନାହିଁ। ఒకవేళ మీకే మాకే నచ్చలేదు అనేసి మీరు సైడ్ అయితే మీకే సమస్య జరుగుతుంది, కానీ లేకపోతే మీ ప్రాణంకే సమస్య లేదండి। హల్లెలూయా, హల్లెలూయా। అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా। అందుకే అక్కడ ఎవరు దూరుతారండి? కేవమని జీవే సురక్ష పాଇବା ପାଇଁ నీతిమంతుడు। ఒకరికి నింద చేసిన వ్యక్తికి అక్కడ జాగా ఉండదు, అవధి చెప్పిన వ్యక్తికి జాగా ఉండదు, చెప్పేసి చేయలేని వ్యక్తి కోసం అక్కడ కూడా ଜାଗା ఉండదు। రైసులో ସେଠି କେତେ ପ୍ରକାର ଲୋକମାନଙ୍କୁ ସେ ଭିତରେ ପୁଣି ଜାଗା ନାହିଁ।